నా పేరు కొరపాటి ప్రసాద్. ఓట్ ఫర్ చేంజ్ అంటే గతంలో ఓటింగ్ కాకుండా ఇప్పుడు వచ్చే ఓట్లు కొత్తగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక పంచమట్ల ధర్మరాజు గారు గుంటూరు నియోజకవర్గం జనసేన పార్టీ గ్లాస్ చాలా అద్భుతంగా పోరాడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ధర్మరాజు గారు వస్తారన్న దానికి సందేహమే లేదు. కంపల్సరీగా ధర్మరాజు గారే వస్తారు. ప్రభుత్వం మారుతుంది. ఈ నియోజకవర్గంలో కొత్త జెండా ఎగురుతుంది. అది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎగిరిన జెండా ఇప్పుడు రంగస్థలంలోనే కాదు, నారాయణపురంలో కూడా ఎగురుతుంది. దీన్ని బట్టి ధర్మరాజు గారు ఆయన చేసిన మంచి పనులు, గతంలో ఇప్పుడు చేస్తున్న పనులు, ద్వారకా తిరుమల వాళ్ళకి చాలామందికి కూడా ఆయన అన్నదానం చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూ చేస్తారు. పదవి లేనప్పుడే ఇలా చేశారంటే పదవి ఉంటే ఆయన ఇంకా చాలా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాము. ఎప్పుడు తెలియని వాళ్ళు ఇప్పుడే ఇలా చేశారంటే ఇంకా నియోజకవర్గానికి ఇంకా దగ్గర అవుతున్నారు. ఆయన కంపల్సరీగా చేస్తారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన్ని ఎవరు ఆపలేరని నేను అనుకుంటున్నాను. ఆపరు కూడా. జై హింద్. నమస్తే అండి. గుంటూరు నియోజకవర్గంలో చాలా ఏళ్ళ నుంచి ఆయన 4-5 సంవత్సరాల నుంచి కాలినడకన వెళ్ళే ప్రజలకి మొత్తం ఆయన భోజనం సదుపాయం కానీ, టిఫిన్ సదుపాయం కానీ అన్ని విధాలా బాగా చేసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు పార్టీలో ఆయన వస్తాం అన్నది మా చిరకాల కోరిక. ఆయన వస్తమే మాకు చాలా ఆశగా ఉంది. ఏం పేరు ఆయన పేరు? ధర్మరాజు గారు అండి. పచ్చమట్ల ధర్మరాజు గారు. ఏ పార్టీ? జనసేన గాజు గ్లాస్. నెక్స్ట్ అది కాకుండా ఆయన మామూలుగా పార్టీలో లేనంతసేపు చాలా చేసిన సేవలు బోల్డ్ ఉన్నాయి. పార్టీలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో పార్టీలోకి వచ్చాక ఇప్పుడు ఆయన చేసే సేవలు అతీతమైనవి. కానీ అలాంటి నాయకుడు మాలాంటి వాళ్ళకి కావాలి. గుంటూరు నియోజకవర్గం మాట్లాడుతున్నాను. ఏలూరులో మన పక్కన ధర్మరాజు గారు సంతృప్తుల ప్రజలకి ఎంతో మంచి చేశారు. భోజనాలు, టిఫిన్లు, కాలేజీ ఇంతమంది వాటర్ బ్యాట్ కూడా ఇచ్చారు ఈ ఏరియాలో. అలాంటి వాళ్ళు ఈ రోజున పులిహోర పొట్టాలు, మధ్యాహ్నం భోజనాలు అన్ని సౌకర్యం కల్పించారండి. కానీ రాజకీయం లాగమని చేశారు. రాజకీయం ఎంత చేస్తారని మేము ఎందుకో ఆలోచిస్తున్నాండి. ఆయన రావాలి మాకు. ఆయన వస్తే మాకు ఎంత చేస్తారని ఆలోచిస్తున్నాం. జై జనసేన అండి. ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాసుబాబు గారు ఈ 5 సంవత్సరాల్లో చాలా మంచి పనులు చేశారు. చాలా అభివృద్ధి కూడా చెందాం మేము. దానివల్ల ఇల్లు కూడా కొట్టుకున్నాం మేము. మళ్ళీ వాసన్న రావాలని, ఈ మళ్ళీ పరిపాలన మళ్ళీ ఆ వాసన్న గారు వస్తేనే మాకు బాగుంటుందని ఫుల్ మెజార్టీతో కూడా గెలిపించే చేద్దాం మేము. గుంటూరు మండలంలో పక్కాగా నెగ్గాలి. నెగ్గితేనే ప్రజలందరూ బాగుపడతారు. లేకపోతే దొంగల రాజ్యం వచ్చినట్టే. ఆలోచించండి, మొత్తం అందరూ నెగ్గించుకుందాం వాసుబాబు గారిని. గుంటూరు నియోజకవర్గం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు జుత్తుగా గంగాధరరావు. మాది నారాయణపురం. మరి తెలుగుదేశం పార్టీలో గత 15 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలు చేసినా ఏ పని కూడా ముందుకెళ్ళలేదు. మరి జగన్ వచ్చాక అన్ని పథకాలు కూడా మరి ఇంటికి వచ్చి ప్రతి అమ్మలకు, ముసలికి పెన్షన్లు అయ్యి ఫుల్గా వస్తున్నాయి. ఏ కార్యక్రమం చేపట్టి అంటే మొత్తం ముందుకెళ్తున్నారు కనుక మరి పుప్పాల వాసుబాబు గారిని మా గ్రామం తరపు నుండి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని మరి ఎంతో ఆశగా ఉన్నాం. ప్రతి మరి మండలంలో కూడా అందరూ కూడా కృషి చేసి మరి వాసుబాబు గారిని గెలిపించాలని